బాహుబలి 2 కన్క్లూజన్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో రాజమౌళి తనదైన శైలిలో విజువల్స్తో పాటు పూర్తి స్థాయిలో అద్భుత యుద్ధ సన్నివేశాలు పెట్టాడు అనే టాక్ అందరికీ పాజిటివ్ ఫీల్నిస్తోంది. కన్నడ నాట కూడా జనాల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. కానీ బాహుబలి అక్కడ విడుదల కావడం చాలా కష్టమైన విషయమే. రాజకీయాలకి రాష్ట్ర నీటికి ముడి పెట్టి కావేరీ జలాల వివాదంతో లంకెపెట్టి ఈ సినిమాను అక్కడ విడుదల కాకుండా ఆపుతున్నారు. బాహుబలిలో కట్టప్పగా కీలక పాత్ర పోషించిన సత్యరాజ్ కావేరీ జలాల వివాదానికి సంబంధించి గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని, కర్ణాటకకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే సినిమాను కన్నడ నాట రిలీజ్ చేయబోమని తేల్చి చెప్పాయి అక్కడి సంఘాలు. కన్నడ జనాలు అందరూ ఒక మాట మీద ఉండటమే ఇక్కడ పెద్ద చర్చ. రాజీ చేసే ప్రయత్నాలు జరిగినా కూడా ఫలితం కనబడటం లేదు. బాహుబలి 2 విడుదల రోజునే కర్ణాటక రాష్ట్రంలో బంద్ కూడా నిర్వహించబోతున్నారు. ఇది కూడా కావేరీ జలాలకు సంబంధించిన విషయమే. సత్యరాజ్ ఏమో కనీసం వివాదం గురించి మాట్లాడటం లేదు. ఆయనకి తమిళనాట అక్కడ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కావడంతో ఈ వివాదం పట్ల ఆయనకు సంబంధం లేదు బాబు అన్నట్టు ఉన్నారు. క్షమాపణ చెప్తే తమిళనాట తనకు ఉన్న ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుంది అనేది ఆయన భయం. బాహుబలి 2ని కన్నడ నాట బయ్యర్లు 40 కోట్లు పెట్టుకున్నారు. సో ఈ చిత్రానికి అక్కడ విడుదల గనక అవ్వకపోతే విడుదలకు ముందే 40 కోట్ల నష్టం చవి చూడాల్సి ఉంటుంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.